ఒప్పుకోలు అనే ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. నూతన సంవత్సరములో మనము ప్రవేశించటానికంటే ముందు నూతనమైన హృదయముతో మనము ప్రవేశించాలన్నది దేవుని కోరిక. అందుకే ఇంకా హృదయములో దాచుకున్న వాటన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే ఒక మంచి సమయమే ఒప్పుకోలు. చాలా వరకు హెబ్రోను సమాజాల్లో ఈ సందర్భాన్ని విమర్శించేవారు కూడా లేకపోలేదు. అదేంటండి, సంవత్సరమంతా చేసిన పాపాలు సంవత్సరాంతములో ఒక గంటలో ఒక గడియలో ఒప్పుకుంటే సరిపోతుందా? అసలు సంవత్సరాంతం వరకు చేసినటువంటి పాపాలని ఒక విశ్వాసి ఎలాగూ వెనువెంటనే ఒప్పుకొనకుండా దాచుకొని అలాగే సంవత్సరాంతం వరకు మరి కప్పిపెట్టుకుంటాడు అన్నది చాలామంది వాదించేవారుగా మనం చూస్తాం. చూడండి, సహజంగా ఒప్పుకోలన్నది 4 విధాలుగా చూస్తాం. 4 సందర్భాలు మనం చేయడము మనకు తెలుసు. మొదటిది, ఎప్పుడైతే నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా వాక్యము ద్వారా ఒప్పించబడతామో వెనువెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకోవడం అన్నది మొదటి సందర్భం. ఇక రెండవది, దినాన్ని ముగించడానికి మునుపు, మనము పడుకోవడానికి మునుపు ప్రభు సన్నిధిలో వాక్యాన్ని చదువుతాము. నా హృదయము నీ ఎదుట తేటగా ఉందా? ఈ దినమంతా నీకు సంతృప్తిగా ఆనందకరంగా నేను జీవించానా? ఇంకా ఎక్కడైనా నేను తప్పిపోయానా? దయచేసి మీరు చూపించండి అని నిజాయితీగా ప్రభు సన్నిధిలో దినాన్ని ముగించి నిద్రకు ఉపక్రమించక మునుపు చేసే ఒప్పుకోలు, అది 2వ రకానికి చెందినది. భక్సింగ్ గారికి ఇలాంటి మంచి అలవాటు ఉంది. ఆయనతో సమయం గడిపిన తర్వాత ఆయనని వెళ్ళి పడుకోవచ్చు అని చెప్పేంత వరకు వేచి ఉంటాడంట. కనుక అది 2వ అలవాటు లేదా సందర్భం. 3వది, ప్రభు బల్ల. అదే ఆదివారం దినాన మనము ప్రభు సన్నిధిలో వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవటానికి ఒప్పుకొనటానికి దేవుడు చేసిన గొప్ప సదుపాయం.